మీ ఫోటో అప్లోడ్ చేయడం ఒక రిస్క్ అయితే మీ పిల్లల ఫొటోస్ అప్లోడ్ చేయడం డైరెక్ట్ గా ఫ్యూచర్ రిస్క్. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల ఫొటోస్ ని ఏఐ యాప్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. కార్టూన్ ఎవేటర్ కోసం, ఫ్యూచర్ ఫేస్ కోసం, బేబీ ఫిల్టర్స్ లాంటి ఫన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. కానీ చిల్డ్రన్ ఫేషియల్ డేటా చాలా సెన్సిటివ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్. ఏఐ సిస్టమ్స్ మీ పిల్లల ఇమేజెస్ ని అనలైజ్ చేసి ఫేషియల్ స్ట్రక్చర్ ప్యాటర్న్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి, ఎగ్జాక్ట్లీ అడల్ట్స్ లాగే. ప్రాబ్లం ఏంటంటే మన పిల్లల ఫేసెస్ ఇంకా డెవలప్ అవుతున్న స్టేజ్ లో ఉంటాయి. మనం ఆలోచించకుండా మన పిల్లల ఫొటోస్ ని ఏఐలో అప్లోడ్ చేయడం వల్ల ఆ డిజిటల్ బయోమెట్రిక్ ప్యాటర్న్ ఇంటర్నెట్ సిస్టమ్స్ లో క్యాప్చర్ అయిపోతుంది. వన్స్ ఆ డేటా సర్వర్స్ లో ప్రాసెస్ అయితే డేటా సెట్స్, లాగ్స్ లేదా ట్రైనింగ్ సిస్టమ్స్ లో రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రైవసీ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే చైల్డ్ ఫ్యూచర్ డిజిటల్ ఐడెంటిటీ స్టార్ట్ అయ్యే ముందే ఆ ఫేస్ డేటా ఇంటర్నెట్ సిస్టమ్స్ లో సర్క్యులేట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. మీ పిల్లలకి ఫ్యూచర్ లో ఐడెంటిటీ క్రియేట్ అవ్వాలి, కానీ మనం మన పిల్లల ఫోటోని అప్లోడ్ చేయడం వల్ల ఏఐ డిజిటల్ కాపీ క్రియేట్ చేస్తుంది. కిడ్స్ ఫొటోస్ ని అన్నోన్ ఏఐ టూల్స్ లో అప్లోడ్ చేయడానికి ముందు ప్రైవసీ రిస్క్ గురించి ఆలోచించడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జరిగిందంతా ఒక స్టేజ్ అయితే మీ ఫొటోస్ ని ఏఐ యాప్స్ కి అప్లోడ్ చేస్తారు. కానీ ఆ ఏఐ యాప్స్ ఏవైతే ఉన్నాయో మీ డేటా గురించి ప్రైవసీ అండ్ టర్మ్స్ లో ఏం చెప్తున్నాయో తెలుసా?